సార్వధాతుక ప్రత్యయాల కథ అర్థమైందా అందరికి? అర్థమైందండి. ఓకే. యా. సో మనం చెప్పుకున్న మూడు ఇత్తు సంజలు కూడా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఆర్ధధాతుకం శేష, ఇది సూత్రం అండి. ఈ సూత్రం ఏంటి? ఆర్ధధాతుకం శేష. ఎందుకు ఇది శేష చెప్పారు? పైన ఏమన్నారు? తింగషిత్ సార్వధాతుకం అన్నారు కదా. తింగషిత్ అనేది సార్వధాతుకం అని చెప్పారు, అవునా? అయితే ఇవి రెండు కాగా, ఇవి రెండు వెళ్ళిపోగా ఇంకా మిగిలింది ఏదైతే ఉందో ధాతువుతో వచ్చే వాటిల్లో ఈ రెండు వెళ్ళిపోగా ఇంకా ఏవైతే వస్తాయో సో అవిటికి ఏమన్నారు? ఆర్ధధాతుకం శేష. దేనికి శేషము? ఈ రెండు పోగా. అర్థమైందా అండి? ఆ రెండిటికి సార్వధాతుకం తీసేసుకుంది. ఓకే, ఆ రెండు పేర్లు పెట్టగానే ఈ సార్వధాతుకం నేను అనే వచ్చేసింది. అది నీకే నేను సార్వధాతుకం అని పేరు పెట్టాను అని చెప్పేసింది. మరి ఎవరికి పెట్టలేదు? మిగిలిన వాటికి పెట్టలేదు సార్వధాతుకం అని. మరి అప్పుడు ఎవరు వస్తారు? అర్ధధాతుకం. ఓకేనా? అది వస్తుంది. అష్టాధ్యాయిక. మరి ఇప్పుడు ఈ ప్రత్యయాలన్నీ ఎక్కడ ఉంటాయి? మూడో అధ్యాయం అంతే, మొత్తం కంప్లీట్గా మూడో అధ్యాయమే. ఓకేనా? సో అయితే ధాతువుతో వచ్చే ప్రత్యయాలన్నీ ఏవైనా సరే, కృత్తులైనా సరే, తింగు ప్రత్యయాలైనా సరే, వికరణ ప్రత్యయాలైనా సరే, ఏదైనా సరే ఎక్కడుంటాయి? మూడో అధ్యాయం మొత్తం, మూడు నుంచి మూడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. క్లియర్? ఓకేనా? సరే, अष्टाध्यायी का तृतीय अध्याय देखिए। इसमें ऊपर कहे गए इंत ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో प्रत्ययों को छोड़ दीजिए। अब जो भी प्रत्यय बचे हैं वे प्रत्यय यदि धातु से विहित है अर्थात धातु से लग रहे हैं तो ही उन प्रत्ययों की आर्धधातुक संज्ञा होती है, अन्यथा नहीं. అంటే ఏమంటున్నారు? మనకి ఈ 231 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి పోగా, ఇవన్నీ సార్వధాతుకాలని చెప్పేసుకున్నాం మనం, అవునా? అవి పోగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో మొత్తం మూడో అధ్యాయంలో ఇంకా వేరే ఏ వచ్చినా కూడా వాటన్నిటిని ఏమంటాము? కృత్ ఆర్ధధాతుక ప్రత్యయాలు అంటాం. ఓకేనా? అదండి. సరే, ఇప్పుడు ఇది రాసుకోండి. ఆర్ధధాతుకం శేష. ఒక సూత్రం రాసేసుకోండి. అది అంటే మూడవ అధ్యాయములో 231 సార్వధాతుక ప్రత్యయాలను వదిలేసి ఇదంతా కూడా మూడవ అధ్యాయంలో. సార్వధాతుక ప్రత్యయాలను వదిలేసి మిగిలిన ఏ ప్రత్యయాలు వచ్చినా, మిగిలిన ఏ ప్రత్యయాలు వచ్చినా, మరి పేర్లు చెప్పారు కదా మేడం. ఆ పేర్లు చాలా ఉన్నాయి కదా, తక్కువే చెప్పుకుంటాం కానీ ఎక్కువ చెప్పుకోం కదా. అంటే అర్థమేనా? తదితంతాలు అవన్నీ. ఆ, సో ధాతువుతో వచ్చేవి రెండు రకాలు చెప్పేసుకున్నాం మనం. ఏమేమవి? కృత్తులని, వృత్తులని, తింగు తింగులని. ప్రత్యయాలు. తింగు ప్రత్యయాలు కంప్లీట్ గా అక్కడ వచ్చేసినాయి. తర్వాత అవును. కృత్తుల్లో 9 వచ్చాయి, అవును. అవునా? ఇంకెన్ని ఉన్నాయి మరి? 150 అన్నాం మనం. ఈ ఉమ్, 9 పోగా ఎన్ని మిగిలినాయి? 141. అవును. అర్థమేనా? ఈ 141 కాకుండా ఇంకా వేరే ఏ ప్రత్యయాలు చెప్తారో అవన్నీ కూడా ఏం ప్రత్యయాలు అనుకోవాలి? ఆర్ధధాతుకం. అర్థమైందా అండి? ఓకే. మిగిలిన ఏ ప్రత్యయాలు వచ్చినా అవన్నీ కూడా ఆర్ధధాతుకాలు అవుతాయి ఈ సూత్రం ప్రకారం. ఏ ప్రత్యయాలు వచ్చినా
ఆర్ధధాతుక ప్రత్యయాలు అవుతాయి, ఆర్ధధాతుకాలు అవుతాయి. ఓకేనా? ఆర్ధధాతుకాలు అంటే ప్రత్యయాలే అన్నమాట. ఇక్కడ ఉన్నాయి ప్రత్యయాలే కాబట్టి ప్రత్యయాలు అనేది అర్థం చేసుకోవాల్సిందంతే. ఓకే, అర్ధధాతుకాలు అవుతాయి ఈ సూత్రం ప్రకారం. ఈ సూత్రం అంటే ఏదది? ఆర్ధధాతుకం శేషః. శేషః. అంతే. శేషః అంటే దేనికి శేషము? సార్వధాతుకాలు ఏవైతే చెప్పుకున్నామో దానికి శేషము. మిగిలినది. అంతేనండి. హా, ఉమ్. అవి పోగా అవి పోగా మిగిలినవన్నీ అన్నమాట. ఓకే, క్లియరా? ఓకే. నెక్స్ట్ అత్యావశ్యకి, జస్ట్ వినండి ఇప్పుడు. ओके, यहाँ पर धातु से लगना, यह शब्द बहुत महत्वपूर्ण है, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. इसे इस प्रकार समझिए. ఏమని कि अष्टाध्यायी के तृतीय अध्याय में सूत्र 311 से लेकर कंडवादिभ्यो यक, इस सूत्र में जो भी प्रत्यय कहे गए हैं वे प्रत्यय धातु तथा प्रातिपदिक इन दोनों से ही లగ్ రహే హే. సో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? 3:1:90 నుంచి చెప్పుకున్నాం మనం, అవునా? ధాతు అధికారంది. సో దానికి పూర్వం ఏమైంది మరి కదా? పూర్వంలో ఏమున్నాయి? 3:1:1 నుంచి 3:1:27 వరకు ఉన్నటువంటి ప్రత్యయాలన్నీ కూడా అవి దేంతో వస్తాయంట? ప్రత్యయ కహే గయే హే, ఆ ప్రత్యయ ధాతు తథా ప్రాతిపదిక, ఈ రెండిటి చేత వస్తాయన్నమాట. ఓకే, వాటినే ఏమన్నాం మనము? వాటినే ఆర్ధ ఏమన్నాం? సనాది ప్రత్యయాలు. అర్థమైందా? ఓకే. సో రాసుకోండి. 3:1:1 నుంచి కండ్వాదిభ్యో యక్, ఇందులోనే కంటిన్యూస్ గా రాసుకోండి. 3:1 అంటే అది కంప్లీట్ చేసేసిండ్రు కాబట్టి దాని కింద రాయండి. 3వ అధ్యాయము 1వ పాదము 1వ సూత్రము నుండి 3వ అధ్యాయము 1వ పాదము 27వ సూత్రం వరకు ఏ ప్రత్యయాలు వచ్చినా ఏ ప్రత్యయాలు వస్తాయో, ఓకే, ఏ ప్రత్యయాలు వస్తాయో అవి ధాతువు చేత మరియు అండ్ ప్రాతిపదికల చేత వస్తాయి, ప్రాతిపదికలకు వస్తాయి. మరియు ధాతు చేతన ధాతువుకు ప్రాతిపదులకు అంటారు. అంతే అండి. సో ధాతువు చేత మరియు ప్రాతిపదికల చేత వస్తాయి. ఓకేనా? మనం ఫస్ట్ కండిషన్లో ఏం చెప్పుకున్నాము? ఈ ధాతు అధికారంలో ఉంది కాబట్టి ధాతు ప్రత్యయాలే అని చెప్పుకున్నాం, అవునా? సో ఇక్కడ మరి ఏం చెప్తున్నారు? కొన్ని ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అందులోనే ఏమంట? అవి రెండిటి చేత వస్తాయి, ధాతువు చేత మరియు ప్రాతిపదికల చేత వస్తాయి. ఓకేనా? కానీ అని రాసుకోండి. అది రాసి ఆగండి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? ఇంతవరకు చెప్పుకున్నాం. प्रत्यय कहे गए हैं वे प्रत्यय धातु तथा प्रातिपदिक इन दोनों से ही लग रहे हैं, किंतु उसके आगे तृतीय अध्याय में గుపూధూప విచ్ఛిపని పనిభ్య ఆయః, ఈ సూత్రం చేత ఏమవుతుంది? 3:1:18, ఈ సూత్ర సంఖ్య 3:1:18 సే లేకర్ ఛందస్యుభయథ. ఓకే, 3:1:18 నుంచి. ఓకే, రాసుకోండి. కానీ అని రాశారు కదా?
పంపించాను కదా మీకు. ఏం పంపారు మేడం? అదే సునీల్ గారు అడుగుతుంటే బుక్ చెప్తాను, ఒక నిమిషం. సో 3 1 18 ఉంది కదా. సో ఇక్కడి నుంచి, ఈ సూత్రము నుండి ఎక్కడి కానీ వరకు? కానీ అని రాశారు కదా. కానీ 3 1 18 నుండి, 18 కదా, సారీ 22, 28, 28 నుంచి, 3 1 28 నుండి 3 4 1 1 7, 117. ఓకే. అంటే ఈ రెండు సూత్రాలు ఏమి మరి అంటే, గుపూధూప విచ్చి పని పనిభ్య ఆయ. గుపు, ఇక్కడ పూకి దీర్ఘం పెట్టాలి. గుపూధూప. ఓకే, ప్రింటింగ్ మిస్టేక్ అయింది అక్కడ. గుపూధూప విచ్చి పాణి పనిభ్య ఆయ అనే సూత్రం. ఊరికే మీరు చదవడానికి వెళ్ళి చెప్పాను, అది రాయాల్సిన అవసరం లేదు. నా ఛందస్యుభయత అనే సూత్రం అన్నమాట. చివరిది ఛందస్యుభయత. జస్ట్ ఊరికే మీరు పలుకుతూ ఉంటే మీకు వచ్చేస్తుంది అది. మీరు మ్యూట్ పెట్టేసుకొని గట్టిగా చెప్తూ ఉండండి. మన క్లాస్ అయిపోయేంత వరకు నేను ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటే మీరు అప్పుడప్పుడు చెప్పండి. మీకు అంతా రాయడం అయిపోయింది, ఎక్కడ డిస్ట్రాక్షన్ అవ్వట్లేదు అన్నప్పుడు వాటిని వల్ల వేస్తూ ఉండండి. ఇక్కడ ఏమేమి వచ్చాయో అవన్నిటినీ ఒకసారి అనుకుంటూ ఉండండి. ఓకే. సో ఇంతవరకు ఉన్న ప్రత్యయాలకి మాత్రం ఏమవుతుంది, ఈ వచ్చే ప్రత్యయాలు ఇక్కడ నుంచి మాత్రం పైన ఏం చెప్పుకున్నాం మనము, ఇక్కడ 3వ అధ్యాయము 1వ పాదము 1వ సూత్రము నుంచి 3వ అధ్యాయము 1వ పాదము 27 వరకు ఏం చెప్పుకున్నాము, ఇవన్నీ కూడా ప్రత్యయాలతో ప్రాతిపదికలతో వస్తాయి, ధాతువుతో వస్తాయి ప్రత్యయాలు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే ప్రత్యయాలు మాత్రం ప్రత్యయాలు మాత్రం ప్రాతిపదికలతోనే వస్తాయి. కేవలం ప్రాతిపదికలతోనే అంటే ధాతువులతో రావని. రావని, అంతే అండి, కరెక్ట్. పైన దానికి చెప్పుకున్నాం కదా, ధాతువుతో ప్రాతిపదికతో వస్తాయని కదా. సో అయితే ఇప్పుడు వచ్చేవి మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్న ప్రత్యయాలు మాత్రం ఏంటంట, జస్ట్ కేవలం ప్రాతిపదికలతో వస్తాయి. మరి ఆ ప్రాతిపదికలు అంటే ఏవి? నామవాచకం, సర్వనామం, తర్వాత విశేషణం. ఇవే ప్రాతిపదికలు. ఓకేనా? అంటే సుప్రత్యయాలు. ధాతువు కానిది. ప్రాతిపదికలు అంటే ఎలా చెప్తారు ఆన్సర్? ధాతువు కానిది. మరి ధాతువు అంటే ఏంటి? క్రియకి సంబంధించింది కదా. సో మరి ఆ క్రియకి సంబంధించింది కాకుండా ఏది ఉన్నదో ప్రతిది కూడా ప్రాతిపదికమే. ఇవి ఇంతకే పరిమితం కాదు. ఇక్కడ నామవాచకము, సర్వనామము, విశేషణమే కాకుండా ఈ ఈ పుత్ర పౌత్రి అనేది ఎందులోకి వస్తుంది? పుత్రుడు అంటున్నాం మనం. ఎందులోకి వస్తుంది? సర్వనామమా, నామమా, విశేషణమా? తద్దంతం కదండి ఇది. అంతే, అంతే. ఉమ్, అవి ప్రత్యయాలకి పేర్లు పెట్టినవి కదా. సో మరి అవును. దేనికి పెట్టారు? ఎందుకోసం? అవి వేటితో వస్తాయి? తద్ధిత ప్రత్యయాలు దేంతో వస్తాయి? శబ్దాలతో వస్తాయి. ఏ శబ్దాలు? ప్రాతిపదిక శబ్దాలు. మరి ప్రాతిపదికం అంటే ఏంటి అంటే నామవాచకం కానీ, సర్వనామం కానీ, విశేషణం కానీ, ఇంకా ఈ పుత్ర పౌత్రికలు కానీ, స్త్రీలింగాలు కానీ, ఏ లింగం తీసుకున్నా ఏం తీసుకున్నా అవన్నీ ఏంటివి? పేర్లు. దానికి సంబంధించిందే ఉంటుంది కంప్లీట్గా. అవునా? ఈ మూడింటిలో మొత్తం వచ్చేసింది. అర్థమైందా అండి? స్త్రీలింగాలు కూడా అండి. అన్ని స్త్రీలింగాలు అంటే స్త్రీ శబ్దాలు అంటారనమాట. స్త్రీలింగాలు అని చెప్పకుండా ఈ టాప్ నామవాచకంలో అన్ని లింగాలు వచ్చేసినాయి, సర్వనామంలో అన్ని లింగాలు వచ్చేసినాయి, విశేషణంలో అన్ని లింగాలు వచ్చేసినాయి. టాప్ డాప్ లాంటివా? స్త్రీలింగము కాదు అది, స్త్రీ ప్రత్యయాలు అంటాం వాటిని. ఓకే ఓకే. స్త్రీలింగము వేరు, స్త్రీ ప్రత్యయము వేరు కదా. అవునండి. ఆ, స్త్రీలింగం అంటే అది పదం అయిపోయింది. ప్రత్యయం ఉమ్, ప్రాతిపదికతో. ప్రత్యయం వస్తే పదమైంది అది. చాలా ఓకే. ఇది క్లియర్ అయినంతవరకు. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? जो प्रत्यय सूत्र में धातु हो कहकर केवल धातु से ही लगाए जाते हैं. మరి ఇక్కడ జో ప్రత్యయ, ఏ ప్రత్యయం అయితే
ధాతోహో అనే అధికారములో ఉన్నప్పుడు ధాతువుతోనే వస్తాయి. ఉన్హి ప్రత్యయంకి సార్వధాతుక అథవా ఆర్ధధాతుక సంజ్ఞ అవుతుందన్నమాట. అర్థమైనా? ఏ ప్రత్యయాలైతే ధాతువుతోనే వస్తాయి అన్నామో అవి మాత్రమే ఏమవుతాయి? సార్వధాతుకాలు, ఆర్ధధాతుకాలు అవుతాయి. అర్థమైందా అండి? ఉమ్? సో ఇప్పుడు మనకి పైన ఏం చెప్పుకున్నాము? కొన్ని ప్రత్యయాలు ధాతువులతో వస్తాయని, కొన్ని ప్రత్యయాలు ప్రాతిపదికలతో వస్తాయన్నాం. ఇంకా కొన్ని ప్రత్యయాలు జస్ట్ ప్రాతిపదికలతోనే వస్తాయి అని చెప్పుకున్నాం. రెండింటితో కూడా వస్తాయి కదా. అవునా? సో మరి ఫస్ట్ మన టైటిల్ ఏం చెప్పుకున్నాము? ఈ ధాతువుతో వచ్చే ప్రత్యయాలు అని చెప్పుకున్నాం. మరి ధాతువుతో వచ్చే ప్రత్యయాలలో అయితే మరి జస్ట్ ప్రాతిపదికలతో ఎలా వస్తాయి కదా? ఇక్కడ మూడు ఒకటి ఒకటి నుంచి ఉమ్. మూడు ఒకటి సో ఏడు కాదు వరకు కాదు, ఒకటి ఇది తప్పు రాసుకున్నట్టున్నాం కదా. సో ఇది తప్పు రాసాం. ఒక్క నిమిషం ఆగండి, నేను తప్పు చూడండి. రాసాను. అదే అదే, ఇక్కడ ఏమన్నాము? ప్రాతిపదికలతోనే కదా, ధాతువుతోనే వస్తాయి. సారీ, ఇక్కడ జస్ట్ ధాతువుతోనే వస్తాయి. మీరు ధాతు అదే అదే, సో మరియు ఇక్కడ ధాతువే. పైనది ధాతు ప్రాతిపదికం ఉండే కదా, సో ఇప్పుడు ఇక్కడ ధాతువుతోనే వస్తాయి, ధాతువులతోనే వస్తాయి. ప్రాతిపదిక కూడదు అక్కడ. అవునా మేడం? ప్రాతిపదిక అవసరం లేదు. ఇక్కడ ఇది రాసుకోండి. ఇక్కడ 3 1 కానీ 3 1 28 నుంచి 3 4 117 ప్రత్యయాలు మాత్రం కేవలం ధాతువులతోనే వస్తాయి. ఓకేనా? ప్రాతిపదిక అన్నారు, అది తీసేసి. అన్నాను, తీసేయండి. అది అది తప్పు చెప్పాను. ఎందుకు డిస్ట్రాక్ట్ అయినాను నేను అక్కడ. ప్రాతిపదికలతో కాదు. ఓకే, ప్రాతిపదికలతో కాదు. అంటే ఇవి సుప్రత్యయాలు కదా మేడం? కాదు, ఇవన్నీ కూడా ధాతువుకి సంబంధించిన ప్రత్యయాలు కదండి. అవును. హ్మ్. కాదు, కరెక్ట్. ఓకే. కాబట్టి ఇది ధాతు అధికారం కదా. ధాతు అధికారంలో ఏమొస్తాయి? ధాతుకు సంబంధించిన ప్రత్యయాలే వస్తాయి. కానీ ఓకే. ఎక్సెప్షన్లు ఏమొచ్చాయి? ప్రాతిపదికంకి కూడా వచ్చినాయి. అవి ఎక్కడున్న ఎక్సెప్షన్వి? 3వ ఇరవై. అధ్యాయం 1వ పాదం 1వ సూత్రం నుంచి 27 వరకు ఉన్నాయి. అవునా? 27 వరకు ఉన్నాయి ఎక్సెప్షన్స్. ఓకే. అంటే ప్రాతిపదికంకి ధాతువుకి ఉన్నాయి కదా. ధాతు అధికారంలో ఉన్నప్పుడు ధాతుకి సంబంధించిన ప్రత్యయాలే రాకుండా ప్రాతిపదికలు వచ్చాయంటే అది ఎక్సెప్షన్ కదా. అవును. అది అదే ఎక్సెప్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కరెక్ట్ ఉందన్నమాట. కేవలం ధాతువులతోనే వస్తాయి, ప్రాతిపదికలతో కాదు. అర్థమైందా అండి? ఎస్ ఎస్. ఇప్పుడు కేవలం ధాతువుతో వచ్చేవి ధాతు ప్రత్యయాలు చెప్పుకున్నాము. ఇక్కడ ఏముంటాయి? కృత్ ప్రత్యయాలు ఉండొచ్చు. అవునా? సో తింగ్ ప్రత్యయాలు ఏవో మనకు తెలుసు. ఇంకా మిగతావన్నీ కృత్తులు అనమాట. అర్థమైందా? తింగులు పోగా మిగిలినవన్నీ కూడా కృత్తులు. ओके। केवल धातु से ही लग जाते हैं, उन्हीं प्रत्ययों के सार्वधातुक अर्धधातुक संज्ञा कहते संज्ञा हो सकती है. ఓకే, వాటికే సార్వధాతుకమని ఆర్ధధాతుకమని పేరు వస్తుంది, వాటినే అంటాం. అర్థమైందా అండి? ఓకే. इसीलिए धातोः कहकर केवल धातु से ही लगाए जाने के कारण ఏమన్నారు? గుపు ధూప విచ్చి పని పనిభ్య ఆయ. ఒకటే దగ్గర అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు, ఇక్కడ కూడా అలాగే ఉంది, అది ప్రింటింగ్ మిస్టేక్ కాదేమోనండి అని మీరు అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఒక సువిధ ఉంది. ఏం సువిధ? కాపీ పేస్ట్ చేసుకునే సువిధ ఉంది. రాసేదైతేనేమో ఒకసారి మిస్టేక్ అవుతుంది, ఇంకోసారి మిస్టేక్ కాదు. కానీ ఇక్కడ కాపీ పేస్ట్ సువిధ వల్ల, అర్థమైందా? ఇక్కడ టైపింగ్ ఇది. టైపింగ్లో ఏం చేస్తాము? కాపీ పేస్ట్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ అదే సేమ్ థింగ్ రాయమన్నమాట. అందుకని ఎక్కడొచ్చినా కూడా అలాగే కనిపిస్తుంది అంటే ఇది సత్యం అని మనము నిర్ధారణ కావద్దు. మనం రాస్తున్నాము, ఇప్పుడు గుప్పు అని రాశాను కాబట్టి నేను మళ్ళీ సేమ్ థింగ్ ఒకటి తెలుసుకున్నాను, అక్కడ తప్పు పోయిందని తెలిసింది, గుప్పు అని చేంజ్ చేసేసుకుంటా రాస్తున్నా కాబట్టి కదా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడానికి లేదు నాకు ఇక్కడ, కాబట్టి ఇక్కడ మార్పు జరిగింది, ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాను, కానీ ఇక్కడ చేయలేదు. ఇదే కరెక్ట్ కావచ్చు అని ఫిక్స్ అవ్వకండి. ఇక్కడ ఏ సువిధ ఉంది మనకి? మార్పు చేసుకోవచ్చు. కాపీ పేస్ట్. ఇక్కడ మన బుక్లో కాపీ పేస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కాపీ పేస్ట్ అయ్యింది కాబట్టి సేమ్ థింగే ఉంటుంది. అక్కడ మార్చడానికి ఒక్క దగ్గర మారిస్తే అన్ని కంప్లీట్గా మారిపోతాయి అట్లా అనమాట. అందుకనే
బుక్కి చివర్లో ఇస్తారు, ఇవి మిస్టేక్స్ ఉన్నాయి, వీటిని సరి చేసుకోండి. ఏ బుక్ అయినా సరే మీరు చూడండి, మన ఇండియన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇవి ప్రత్యేకించి ఆధ్యాత్మిక పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వేదాలకి సంబంధించిన ఈ గ్రామర్కి అన్నిటికీ వాటిల్లో చివరిగా మీకు ఒక పుటలో ఉంటుంది ఏమని, ఇక్కడ ఇక్కడ ఈ పేజ్లో ఇది మిస్టేక్ అయ్యింది. వాళ్ళకి తెలిసేప్పటికి అది ప్రింట్ అయిపోయింది ఇన్ ద సెన్స్ అవి ఎక్కడెక్కడ చాలా ఉన్నాయి. సో మళ్ళీ వీటిని కరెక్షన్ చేయకుండా మళ్ళీ దాన్ని ప్రింట్కి ఇవ్వకుండా ఒక పేజ్లో రాసేస్తారనమాట. అచ్చు తప్పులు. అచ్చు తప్పలని ఇస్తారు కింద చివరిగా, పుస్తకంలో చివరిగా ఇస్తారనమాట. నేను అనుకున్నాను ఇక్కడ ఇచ్చే బదులు అక్కడే వాళ్ళు మార్చేస్తే అయిపోతుంది కదా, అంటే మళ్ళీ ఇదంతా ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే చేసింది ఉందో మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి, పేపర్స్ వేస్ట్ అవుతాయి, అదంతా అన్నమాట. మళ్ళీ మిస్టేక్స్ రావచ్చు కూడా. రావచ్చు కూడా. ఆహా, అంటే ఇక్కడ ఎక్కడైతే వెనకాల రాస్తున్నారో అదే సేమ్ థింగ్ అక్కడ దిద్దేయచ్చు కదా అని అనుకున్నా నేను. కానీ మళ్ళీ నాకు అర్థమైంది ఎందుకు చేయలేదు, ప్రతిదీ ఇట్లా ఆలోచిస్తా అనమాట నేను. కారణం ఏంటి? అప్పు తప్పులు అయితే అంతే. సో అదండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, గుపు ధూప విచ్చి పని పనిభ్య ఆయహ सूत्र से लेकर छंदस्युभय था सूत्र तक जो भी प्रत्यय कहे गए हैं वे यदि तिंग शित है तब तो सार्वधातुक होते हैं, यदि वे तिंग शित नहीं है तब वे ఆర్ధధాతుక్ హో జాతే హే. సో ఇప్పుడు మనము ఈ కృత్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో క్తా ఉంది, ఇప్పుడు ఇదేంటి, తింగ షిత్త. తింగ్ అంటే మనం చెప్పుకున్న ప్రత్యయాలలో ఇది వచ్చిందా, తాను వచ్చిందా, రాలేదు, కాబట్టి తింగ్ కాదని అర్థమైపోయింది. తర్వాత షిత్ అంటే షకారం ఎత్తైనటువంటిది, ఇందులో షకారమే లేదు, షిత్ కూడా కాదు, కాబట్టి దీన్ని ఏమనొచ్చు, ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం శేష, అవును. శేషంలో వచ్చింది, ఇది శేషంలో వచ్చింది కాబట్టి ఆర్ధధాతుకం. తర్వాత ఇది మళ్ళీ ఇంకా దీనికి ఇంకో పేరు ఆల్రెడీ ఉంది, ఏమని పేరు అది, కృత్ అని. అర్థమైందా? తింగ్ షిత్ కాని వాటిని కృత్తులు అన్నాము. అర్థమైందా? అవునండి. తింగ్ ప్రత్యయాలు కానివన్నీ కూడా కృత్ ప్రత్యయాలు. మరి తింగ్ షిత్ కానివి ఆర్ధధాతుక ప్రత్యయాలు. అంటే దీనికి ఏమని పేరుంది, రెండు పేర్లు ఉన్నాయి ఇప్పుడు, అది వేరు ఇది వేరు కాదు, రెండు ఒకటే. కాకపోతే ఈ కృత్ వచ్చినప్పుడు వేరే పని చేస్తాము, ఆర్ధధాతుకం అని పేరు పెట్టుకొని ఇంకో పనులు చేస్తాము. అర్థమైందా? సో ఇప్పుడు నేను కవిత అనున్నాను, రాజ్ ప్రకాష్ వాళ్ళ అమ్మాయి అని చెప్తే ఏమైపోయింది, ఆయనకి సంబంధించిన కూతురు అని తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు కవిత ఒకతే, కాకపోతే హరిప్రసాద్ వాళ్ళ భార్య అన్నప్పుడు ఏమైంది, అతనికి సంబంధించిన విషయాలు చేయడం జరుగుతుంది. అర్థమైందా? అవునా కదా? సో అలా అన్నమాట. ఎగ్జాంపుల్ అర్థం కావట్లే. ఎగ్జాంపుల్ అర్థం కాలేదా? సో ఇప్పుడు నేను ఎవరిని, ఒకరికి పుత్రికని, ఒకరికి పుత్రికని, అవునా? సో ఇప్పుడు నాకు కూడా ఒక పుత్రిక ఉంది. మీరు అర్ధ ధాతుకాలని తీసుకొని చెప్పండి అంటున్నారు. సరే, సో ఇక్కడ సార్వధాతుకాలు అర్ధధాతుకాలు అన్నాం, అవునా? ఇది అర్థం కావడానికి అది తీసుకొచ్చాను. సరే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది తా ప్రత్యయం ఉంది, కృత్ ప్రత్యయం అది. ఇది కృత్ అని మీకు తెలిసింది, ఎలా తెలిసింది? ఇది తింగ్ షిత్ లేదు కాబట్టి కాదు, తింగ శుద్ధి ఏమన్నాము, సార్వధాతుకం అన్నాం, అది కాకపోతే అర్ధధాతుకం అన్నాం ఇది కదా, ఇది అర్ధధాతుకంలో ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇది నేను ధాతువుతో పెట్టాను కాబట్టి ఏమని అర్థమైంది మీకు, తింగు ప్రత్యయాలు కాకపోతే, తింగులు కాకపోతే దీనికి భిన్నంగా ఉన్న ప్రత్యయం అయితే ఏమంటారు, దాన్ని త్రిత్ ప్రత్యయాలు అంటారు. అవును. ఓకే, తింగు కాదు షిత్తు కాదు, అప్పుడేమంటాము, ఆర్ధధాతుకం అంటాం. ఓకే, శేషంలో వచ్చింది అది. అవునండి. తింగు వేరు మళ్ళీ షిత్తు వేరు, రెండు ఒకే చోట ఉండాలని కాదు. అర్థమైందా? సార్వధాతుకం అంటే ఏంటి, తింగు ప్రత్యయాలను సార్వధాతుకం అంటాము, షిత్ ప్రత్యయాలను సార్వధాతుకం అంటాము. ఓకేనా? క్లియరా? క్లియర్ అండి. అయితే ఇప్పుడు ధాతువుతో ఎన్ని రకాల ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాము, రెండు వస్తాయి, రెండే రకాలు. ఏమేమవి, తింగు ప్రత్యయాలు ఒకటి, కృత్ ప్రత్యయాలు ఒకటి.
అవును. ఓకే. సో అయితే ఈ తింగు ప్రత్యయాలలో తా కనిపిస్తుందా? కనిపించట్లేదు. కాబట్టి ఏమైపోయింది? అది కృత్ అయిపోయింది. సరే, అవును. ఇప్పుడు తింగు ప్రత్యయాలు కాకపోతే తర్వాత షిత్ ప్రత్యయాలు. తింగు ప్రత్యయాలకు ఏమని పేరు? సార్వధాతుకం అని పేరు. అవునా? అవునండి. మరి సార్వధాతుకం కాకపోతే ఏమనాలి? అర్ధధాతుకం అవుతుంది. ఆర్ధధాతుకం అనాలి. అంటే ధాతువుతో వచ్చే ప్రత్యయాలలో ఈ ఆర్ధధాతుకాలు కృత్తులు అంటే ఒకటేనా? కాదు. ఎందుకు కాదు? కృత్తులు అనంటే ఆ, 9 ఒక్క నిమిషం ఆగండి, సార్వధాతుక వినండి అమ్మా, కృత్తులు. వినండి వినండి. ఉమ్. సో తింగు భిన్నమైనవి కృత్తులు, తింగు కానివి కృత్తులు. అవును. అవునా? సో మరి తింగు కాని దానికి ఆర్ధధాతుకం అని కూడా పేరు కదా, అవును. శేషంలో వచ్చింది కదా అది. ఉమ్. ఉమ్. మరి ఇంకా ఇంకా ఏముంది? ఆర్ధధాతుకం అంటే తింగు ఒకటే కాదు, ఇంకా షిత్తు కూడా. కాకపోతే అవును. అర్థమైనా? సో ఇప్పుడు కృత్తులు ఆర్ధధాతుకాలు ఒకటేనా కాదా? ఒక కృత్తులను ఆర్ధధాతుకాలు అనొచ్చు, కానీ ఆర్ధధాతుకాలను కృత్తులు అనలేము. ఉమ్. అర్థమైనా? ఎందుకు? దీంట్లో ఒకటి ఎక్స్ట్రా ఉంది ఇంకా. ఓకే. ఇంతే ఓకే. కాదు, ఆర్ధధాతుకాల కృత్తులు ఒకటే కాదు, ఇంకేముంది? షిత్తులు కూడా కాదు. అర్థమైనా? ఈ కృత్తుల్లో షిత్తులు కూడా ఉన్నాయి. ఉన్నాయా లేదా? అవునండి, ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కృత్తుల్లో షిత్తులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఫైనల్గా ఏమైపోయింది? రెండు ఒకటేనా కాదా? ఒకటే. ఒకటే. అర్థమైనా? దానికే రెండవ పేరు అన్నమాట. క్లియరా? ఓకే. ఓకే. యా. మళ్ళీ సో చెప్పండి అమ్మా. మళ్ళీ కృత్తుల్లోనే చెప్పండి. మనకి షిత్తులు కూడా ఉన్నాయి కాబట్టి మనం సార్వధాతుక షిత్తులు కృత్తులో నుంచి వచ్చినాయి 9 అని చెప్పుకున్నాం కదా. అవును. అది అర్థమైందా? ఉమ్. హా. ఇది తింగు కాదు, కృత్ అనేది తింగు కాదు. తర్వాత షిత్తులు అవును. అవునా? అయితే ఇప్పుడు ఆర్ధధాతుకాలు ఏం చెప్తున్నాం? షిత్తులు కావద్దు అంటున్నాం. అవునండి. సో ఇప్పుడు ఇది కృత్ ఉంది. కృత్తుల్లో ఏమొచ్చాయి? తింగులు వచ్చాయి. తింగులు రాలేదు ఇందులో కదా. షిత్తులు వచ్చాయి కదా. చేతులు. అవును. షిత్తులు వచ్చాయి. సో ఇప్పుడు ఆర్ధధాతుకం అంటే ఏమన్నాము? తింగు వద్దు, షిత్తు వద్దు, మిగతావన్నీ అన్నాం. ఇది వద్దు, ఇది వద్దు కదా. ఉమ్. సో అయితే ఇప్పుడు తింగు రాలేదు కాబట్టి సో ఇప్పుడు ఇది ఓకే అనా? అంటే ఏమైంది? ఈ ఆర్ధధాతుకం కృత్ అయిందా, కృత్ ఆర్ధధాతుకమైందా? కృత అర్ధధాతుకం. అది ఎందుకు? ఆర్ధధాతుకంలో రెండు విషయాలు చెప్పారు, ఈ ఉమ్. కృత్తుల్లో ఒకటే చెప్పారు. క్లియరా? అవును. సో ఇప్పుడు ఒకటైతే ఉన్నది, ఇది మనకొద్దు, ఇది వద్దు అంటున్నారు కదా ఆర్ధధాతుకంలో. క్లియరా? అవును. అంటే ఇప్పుడు కృత్తులలో కృత్తులు ఆర్ధధాతుకాలు కావచ్చా? అవునండి. కావచ్చు. మరి ఆర్ధధాతుకాలు కృత్తులు కావచ్చా? కేవలం కాదు. కేవలం కాదు, అది అర్థమైనా? ఓకే. ఇంకేముంది అక్కడ? షిత్తులు కూడా వద్దు. అది అంటే అది వేరు, ఇది వేరు అవును. కదా. అర్థమైందా? కొంచెం పార్ట్ ఆర్ధధాతుకం కృత్ అవుతుంది, కానీ కంప్లీట్గా కాదు. క్లియరా? అంతే అండి. ఓకే. 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 సో ఇప్పుడు తింగషిత్ అనేది మనకి అర్థమైపోయింది. वे तिंगशित नहीं है वो अर्धधातुक है. सो किंतु जो प्रत्यय प्रातिपदिकों से लगाते जाते हैं उन प्रत्ययों की ना तो सार्वधातुक संज्ञा होती है ना ही आर्धधातुक. అర్థమైందా? మరి వాటిని ఏమనాలి? ఏమనాలి వాటిని? ఇవి సార్వధాతుకాలు కాదు, ఆర్ధధాతుకాలు కాదు. ఏవి? ఏ ప్రత్యయాలైతే ప్రాతిపదికలతో కూడా వస్తాయో కదా. ఉమ్. అవి ఫస్ట్ ఉమ్. గ్రూప్ లో చెప్పుకున్నాము. 3, 1, 1 నుంచి 27 వరకు. 27 వరకు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేవి ధాతువులతో వస్తాయి, ప్రాతిపదికలతో వస్తాయి.
ధాతు ఆ, ప్లస్ ప్రాతిపదికం అన్నాం. మరి ఇక్కడ ఈ ధాతుతో వచ్చింది ఏంటో మనకు అర్థమైపోయింది సరే. మరి ప్రాతిపదికతో వస్తే దాన్ని ఏమనాలి? అది సార్వధాతుకము కాదు, ఆర్ధధాతుకము కాదు అన్నారు. మరి అదేంటి మరి కదా? అర్థమైనా? అదేంటి? ఉమ్, इसीलिए 3-1-1 से लेकर 3-1-27 तक सूत्रों में आए हुए प्रत्ययों को पहचानने में बहुत सावधानी रखना चाहिए. ఉమ్, वह सावधानी इस प्रकार है. ఏముంది అక్కడ? तृतीय अध्याय के प्रथम पाद में गुप्त तिज किद्भ्य सन 4వ సూత్రం ఇది. ఓకే, మళ్ళీ 3 సూత్రాలు మిగిలిపోయినాయండి. గమనిస్తున్నారా? 3-1 నుంచి అన్నాం మనం, 4 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది గుప్తిజ్ కిద్భ్యసన్ అనేది. అవునా? ఇంకా 3 సూత్రాలు ఉన్నాయి అక్కడ. ఆ 3 సూత్రాలను ఏమంటారో కూడా మనం తెలుసుకోవాలి. అర్థమైనా? సో 4 నుంచి ఎంతవరకు? తథా మాన్ బధ దాన్షాన్భ్యో దీర్ఘశ్చ అభ్యాసస్య. ఈ 3 మాన్, బధ, దాన్, షాన్ ఈ 4 ధాతువులకి దీర్ఘం అవుతుంది. ఎక్కడ? అభ్యాసానికి. మనం అభ్యాసం అని పేరు పెట్టుకున్నాం దేనికి? ధాతువుని ద్విత్వం చేసినప్పుడు. ధాతువుని ద్విత్వం చేసినప్పుడు ఏమన్నాము? అభ్యస్తం. మొదటి ధాతువుని రెండు వచ్చాయి కదా, ద్విత్వం అంటే 2 వచ్చాయి. దాంట్లో మొదటి దానికి ఏమని పేరు? అభ్యస్తం. అది అభ్యాసం అని పేరు. ఓకే, సో అభ్యాసం అన్నమాట. ఇక్కడ ఏమన్నారు? దీర్ఘశ్చ అభ్యాసస్య. అభ్యాసం అని ఎక్కడైతే పేరు వచ్చిందో దానికి ఏం చేయాలట? దీర్ఘం చెయ్యాలి. ఓకే, సో మాన్ అనే ధాతువు మరి ఆల్రెడీ దీర్ఘం ఉంది కదా, ఇంకేం దీర్ఘం చేస్తావు అనా? కానీ అభ్యాస కార్యాలలో దాన్ని హ్రస్వం చేయాలి. అప్పుడు ఏమైంది? అది మా అయిందనమాట. ఒకటే అక్షరం, ఒకటే హల్లు తీసుకోవాలి, ఆది హల్లు తీసుకోవాలి. కాబట్టి ఏదైనది? ఆది హల్లు మా. సో మా అయిన తర్వాత అభ్యాస కార్యాలలో దాన్ని హ్రస్వం చేయాలి. హ్రస్వం చేసినాం. ఇప్పుడు ఫైనల్గా అభ్యాస కార్యాలన్నీ అయిపోయినాయి. అయిపోయినాక ఏం చేయాలంట? దీర్ఘం చేసుకో ఈ 4 ధాతువులకి. అర్థమైందా? మళ్ళీ మా వచ్చింది. ఇప్పుడు బద్ధ ధాతువు ఉంది, మాన్ బద్ధ్ అన్నాం. ఈ బద్ధలో ఏంటి? ఒకటే తీసుకోవాలి, ఆది హల్లే తీసుకోవాలి. ఆది హల్ అంటే ఏమైంది? బా అయింది. బాలో ఏముంది? హ్రస్వం ఉంది. ఏం చేయమన్నారు ఇక్కడ ఈ సూత్రం ప్రకారము? దీర్ఘం చేయాలి. అభ్యాసంలో దీర్ఘం చేయు, ఇక్కడ కాదు. ఇక్కడ ఏముంటుంది? బాధ్, బద్ధే ఉంటుంది ఇక్కడ. ఓకే, బద్ధనే ఉంటుంది. ఏం ధాతువు ఉందో అదే ఉంటుంది అక్కడ. సో అభ్యాసంలో మాత్రము దీర్ఘం అవుతుంది. క్లియరా? తర్వాత దాన్. దానిలో ఏముంది? దీర్ఘమే ఉంది కదా, కానీ అభ్యాస కార్యాలలో దాన్ని ఏం చేయాలి? ద అలా వస్తుంది. దీర్ఘం అంటే హ్రస్వం చేయాలి. ఓకే, 2 ఇక్కడ ఏవైతే హల్లులు ఉన్నాయో ఆ హల్లులో ఆది హల్లు ఒకటే తీసుకోవాలి. ఆది హల్లు ఏంటి? దకారం. అవునా? ఆది హల్లు తీసుకోమన్నారు కానీ అచ్చుల గురించి ఏం చెప్పలేదు. అంటే ఏంటి? దా అనేది వచ్చేస్తుంది. మళ్ళీ అభ్యాస కార్యాలలో హ్రస్వం చేయమన్నారు కాబట్టి దా వచ్చింది. అయిపోయింది. అభ్యాస కార్యాలు అంతవరకు కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు తర్వాత ఏమన్నారు ఈ సూత్రం ప్రకారం? దీర్ఘశ్చ. అభ్యాసానికి దీర్ఘం చేయి. దాన్ అవుతుంది మళ్ళీ దా అయిపోయింది. దా, దాన్, ఇలా ఇంకేమన్నా వస్తుంది అక్కడ. ఓకే, ఇంతవరకు మొదటి ధాతువులో దా వస్తుంది, రెండో దాంట్లో దాన్. తర్వాత రూపం కంప్లీట్ చేయాలంటే తింగ్ ప్రత్యయం కావాలి అక్కడ. అది ఏ దాంట్లో ఉంది, ఏ గణములో ఉంది అవన్నీ చూసుకొని చేయాలి. తర్వాత షాన్. ఓకే, ఈ షాన్ ఉంది. షాన్లో మనకేం కనిపిస్తుంది? ఆది హల్లు శేషిస్తుంది కాబట్టి షా. తర్వాత అది హ్రస్వం, దీర్ఘం అంటే హ్రస్వం చేయాలి, షా. ఈ సూత్రం ప్రకారం ఏమైంది? అభ్యాసకార్యాలు ఇంతకే లాస్ట్. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా దీర్ఘం చేసుకో అని చెప్పారు కాబట్టి మళ్ళీ దీర్ఘం చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇంతకే లాస్ట్. ఇదే లాస్ట్. అర్థమైనా? అదనమాట. సో ఇక్కడ ఇంతవరకు ఒక 4వ సూత్రం, 5వ సూత్రం అంటే 2 సూత్రాలు. जो सन प्रत्यय कहा गया है वह सन प्रत्यय धातोः कहकर धातुओं से नहीं लगता है, इसीलिए यह सन प्रत्यय ना तो सार्वधातुक प्रत्यय है ना ही ఆర్ధధాతుక్. అర్థమేనా? ఇక్కడ ఏం చెప్పారు? ఈ 2 సూత్రాలు మాత్రము దేంతో వస్తాయి?
అవి ధాతోహో అనే దాంతోని రాలేదు. కహకర్ ధాతుసే నహి లగా, ధాతోహో అధికారంలో ఉంది సరే, కానీ ఈ ధాతోహో అధికారంలో ఉన్నంత మాత్రాన ధాతువుతోనే వచ్చిందని కాదు. ఏమన్నారు? ధాతువుసే నహి లగ్తా హై. అర్థమైందా? ఇసిలియే సన్ ప్రత్యయం అనేది సార్వధాతుకము కాదు, ఆర్ధధాతుకము కాదు. అర్థమైందా అండి? కొంచెం కొంచెం. కొంచెం కొంచెం అర్థమవుతుంది. ముందు ముందు మళ్ళీ క్లియర్ అవుతాయి డౌట్స్ అన్నీ. సో అక్కడ కాబట్టి ఈ कहकर धातों से नहीं लगता है, इसलिए यह सन प्रत्यय ना तो सार्वधातुक है ना ही ఆర్ధధాతుక్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? అది అట్లా కాదు అని చెప్పారు. అంటే ఏంటి? ఇప్పుడు మాన్ అనేది ఏ గణములో ఉందో అదే గణం యొక్క ధాతువు, అంతే కానీ ఈ సన్ వచ్చినంత మాత్రాన అది వేరే కొత్త ధాతువుగా కాదు. కాబట్టి సార్వధాతుక ప్రత్యయం కాదు, ఆర్ధధాతుక ప్రత్యయం కాదు అంటున్నారు ఇక్కడ. ఓకే. కింటు ధాతోః కర్మణః సమానకర్తృకాదిచ్ఛాయాం వా, ఈ సూత్రం ఇక్కడ నుంచి 7వ సూత్రం నుంచి విహిత సన్ ప్రత్యయ ఆర్ధధాతుక్ ప్రత్యయ హై. అర్థమేనా? ఏదైతే ఈ సూత్రము నుంచి విధించింది ఏదైతే ఉందో అది మాత్రమే ఆర్ధధాతుక ప్రత్యయము. అదేమైంది మరి? ధాతోహో అని చెప్పినప్పుడు ఈ ధాతు అధికారంలో వచ్చేసి అది ఆర్ధధాతుక ప్రత్యయం అయ్యింది. ఎందుకు? తింగ్ షిత్ కాదు కాబట్టి. సన్నులో ఏముంది? తింగ్ కాదు, అది షకారము లేదు అందులో షిత్ కావడానికి. సో కాబట్టి శేషంలో వచ్చింది. అది శేషంలో వచ్చింది కాబట్టి ఏమైపోయింది? ఆర్ధధాతుక ప్రత్యయం అయింది. ఓకే. ఓకే. ఎప్పుడు అది? 3:1:7 నుంచి. ఓకే. మళ్ళీ 6:1 మిగిలిపోయింది ఇక్కడ. అవునా? 3 సూత్రాలు మిగిలిపోయినాయి. టైమ్ ఇస్ అప్. టైమ్ ఇస్ అప్. టైమ్ ఇస్ అప్. ఓకే. సో అదనమాట. అబ్జర్వింగ్ టైం, మైండ్ అబ్జర్వింగ్ టైం. అంతే అంతే, కరెక్ట్. అవునవును, అవును. 3 minutes capacity. సో యా, ఇది కొంచెం మీకు ఇది క్లిష్టం ఏం కాదు, కాకపోతే కొన్ని సూత్రాలు వచ్చేసరికి మీకు అది అనిపిస్తుంది. ఉంది యాక్చువల్ గా. ఇది కొంచెం మనం ఇది చెప్పుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. మీకు డౌట్ఫుల్ గా ఉంటే మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ. ఓకేనా? ఓకే. యా. సో ఇంతవరకు మీకు క్లియర్ అయిపోయింది. దాని తర్వాత నుంచి క్లియర్ కాలేదు. ఓకే. 1 వరకు. ఓకే. యా. ఓకే. శాంతి పాఠం చెప్పుకుందామండి. ఓం చెప్తారా? మీరు చెప్పేసండి. సర్వే భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మాం కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓ నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు.